వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, సూటిగా సుత్తి లేకుండా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళే ఆ పార్టీలో లేరా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు చూస్తా ఉంటే రోజు రోజుకి తల నొప్పెట్టేస్తా ఉంది. ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉన్నప్పటికీ ఇన్ని సుదీర్ఘంగా ఎన్నో ప్రెస్ మీట్‌లని కవర్ చేసి ఉంటాం. ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీస్‌ని కూడా ఒక ప్రజారాజ్యం, ఒక దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్ బీఆర్ఎస్ దాకా, తెలుగుదేశం దాకా అన్ని వైఎస్ఆర్‌సీపీ అన్ని యాక్టివిటీస్ కవర్ చేసిన జర్నలిస్టులు ఇంకా లైవ్‌లోనే ఉన్నారు చాలా మంది. ఫీల్డ్‌లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఈ జర్నలిస్ట్ సర్కిల్‌లోనే జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్ అవసరమా అని. గతంలో చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ పెడితేనో, ఒక గంట పాటు ప్రెస్ మీట్ పెడితేనో ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది. వామ్మో! ఇంత సేపా? వామ్మో! ఇంత సుదీర్ఘ ప్రెస్ మీటా? అని చెప్పి. ఇది ఆయన మీద ఒక విమర్శలకు కూడా దారి తీసేది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తన స్పీచ్‌లో నేను హైటెక్ సిటీని కట్టాను, నేను సైబరాబాద్ సృష్టించాను, నేను ఐబీఎం తీసుకొచ్చాను, మైక్రోసాఫ్ట్‌కి బాటలు వేశాను అని చెప్తా ఉంటే, ఇవన్నీ కూడా చాలా మంది లైట్ తీసుకున్న సిట్యుయేషన్ ఉండేది. ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో తాను ప్రతిపక్షానికి పరిమితమయ్యాక కూడా చంద్రబాబు నాయుడు ఒక 2, 3 ఏళ్ల పాటు ఇదొక ఇల్యూజన్‌లోనే ఉండేది ఆయన వ్యవహారం. అయితే ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ ఒకరోజు ఆయన మీడియా మీట్ పెట్టి, నేనెప్పుడు కూడా ఇక ముందు నేను చేసినవన్నీ చెప్పే ప్రయత్నం చేయను అని చెప్పారు. చాలా మంచి డెసిషన్ అనుకున్నారు అందరూ. అది జరిగింది కరెక్ట్‌గా 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. దాదాపు 52 రోజుల పాటు ఆయన కేసు వేయలేని చోట కేసు క్రియేట్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అని చెప్పేసి లోపలేయడం జరిగింది. అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో. ఇక్కడ చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉంటే, అప్పటిదాకా ఆయన చేసినవన్నీ కూడా ప్రపంచం చెప్పుకుంది. అప్పటిదాకా ఆయన చేసిన పనులన్నీ ప్రపంచం మాట్లాడింది. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు కోసం ఇంతమంది ఉన్నారా ఆయనకి ఫాలోయర్స్, ఇంతమంది మద్దతుదారులు ఉన్నారా అనేది అప్పుడు ఆయన ప్రత్యర్థులకు కూడా తెలిసొచ్చింది. మొత్తం ఏపీ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ, ఢిల్లీ నుంచి చూస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కోసం ఆ రోజు చాలా సమయంతో జనం రోడ్డెక్కే ప్రయత్నం చేశారు కామన్ మ్యాన్ కూడా. అంటే ఒక యాక్చువల్‌గా వ్యక్తుల కోసం ఎప్పుడు కూడా అంతమంది రారు రోడ్ల మీదకి. నిజానికి వ్యవస్థల కోసం వస్తా ఉంటారు. మనం చూస్తే ఏదైనా పెద్ద డిమాండ్ లైక్ ఒక తెలంగాణ మూవ్‌మెంట్, ఒక సమైక్యాంధ్ర మూవ్‌మెంట్. అయితే సమైక్యాంధ్ర మూవ్‌మెంట్‌ని తెలంగాణ మూవ్‌మెంట్‌తో కంపేర్ అయితే చేయలేం. నాట్ ఎట్ ఆల్ కంపేర్ టు థట్. బట్ తెలంగాణ మూవ్‌మెంట్ అప్పుడు అంతే సబ్బండ వర్గాలు రోడ్డు మీదకొచ్చినాయి. అంత ఆకాంక్ష అంత బలీయంగా ఉండింది. ఎంతో మంది వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తమ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష పేరుతోని. సో అది సెపరేట్. నిజానికి ఒక పెద్ద మూవ్‌మెంట్ జరిగితే తప్ప సమాజాన్ని కదిలించే అంశం ఉంటే తప్ప జనం బయటికి రారు. లైక్ మనం చూస్తే ఒక నిర్భయ ఇన్సిడెంట్, ఇందాక చెప్పిన తెలంగాణ మూవ్‌మెంట్ కానీ, అదేవిధంగా చూస్తే తెలంగాణలో ఒక దిశ ఇన్సిడెంట్ ఇలాంటివి సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తా ఉంటాయి. అంతేగాని ఒక వ్యక్తి కోసం ఎప్పుడు కూడా జనం రోడ్డెక్కే ప్రయత్నం చేయరు. అలాంటిది ఒక చంద్రబాబు నాయుడు కోసం అంతమంది రోడ్డెక్కే ప్రయత్నం చేశారంటేనే ఆయన ఏంటి అనేది ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ఈ జనరేషన్ కూడా తెలుసుకుంది ఆ నిరసనలతోనే ఆ సమయంలో. సరే అది పక్కన పెడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇందాక ఏం చెప్పదలుచుకున్నాను ఆ టాపిక్‌లో అంటే, చంద్రబాబు నాయుడు ఎన్ని రోజుల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టినా అది జనానికి ఎక్కలేదు. ఆయన వెళ్లి జైల్‌లో కూర్చున్న తర్వాత గాని జనం ఆయన గురించి మాట్లాడలేదు. సో, అది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే మనం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు వాస్తవాలను మర్చిపోతా ఉన్నారు. ఒక సుదీర్ఘంగా ఈ రోజున అటు అసెంబ్లీకి రారు ఆయన. ఆయన బయట మాత్రం ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఎక్కడన్నా ఏదైతే ఎవరైనా నేతలను పరామర్శించడానికి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా అక్కడ ఒక 5, 10 నిమిషాలు మాట్లాడుతా ఉన్నారు. ఇక ప్రెస్ మీట్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి రిపోర్టర్లు తలలు పగలగొట్టుకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ 3½ అవర్స్, 4 అవర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సాగుతా వస్తోంది. అంతసేపు ఎవరు వింటారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌ని? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ వింటే మనం అది బడ్జెట్ మీద పెట్టారాయన. బడ్జెట్‌లో ఫిగర్స్ అన్నీ మీరు అక్కడ ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారాయన. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా మధ్య మధ్యలో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ఆయన ఫాలోవర్స్ ఎవరో అక్కడ వాటిని ఎక్స్‌పోజ్ చేస్తా ఉన్నారు. అదే ఆ బుక్‌లెట్టో లేకపోతే మీ దగ్గరున్న ఆ పేపర్సో ఆ రిపోర్ట్‌లకిస్తే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాని మీద ఒక స్టోరీ ఫైల్ చేస్తారు. లేకపోతే ఫిగర్స్‌తో సహా ఒక లైవ్ ఇస్తారు ఎలక్ట్రానిక్ మీడియా అయితే. కానీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్న పాయింట్ నాట్ ఫిగర్స్‌ని కూడా చదివే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత బోరింగ్ అంటే ఆ ప్రెస్ మీట్ అంత బోరింగ్‌గా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్. బడ్జెట్‌ని కంపేర్ చేసేటప్పుడు తన బడ్జెట్‌తోని ఇప్పుడు కూటమి బడ్జెట్‌తోని కంపారిజన్ ఉండాలి అనుకుంటే తన సంక్షేమ పథకాలతోని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో కంపారిజన్ చేయాలనుకుంటే పెరిఫెరల్‌గా వాటిని టచ్ చేసే ప్రయత్నం చేయాలి. అధికారులు చెప్తే బాగుంటాయి ఫిగర్స్. ముఖ్యమంత్రులు ఎలా చెప్తారు ఈ స్థాయిలో ఫిగర్స్? అదే కదా బోరింగ్. సూటిగా సుత్తి లేకుండా సబ్జెక్ట్‌ని జగన్మోహన్ రెడ్డి చెప్పడా? దట్టు ఇంకొకటి ఏందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో నేను గమనించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళినా, ఓదార్పు యాత్రకు వెళ్ళినా ఎక్కడైనా సరే సింగిల్ కూడా స్లిప్ చేతిలో లేకుండానే మాట్లాడేవాళ్ళు ఆయన. చాలా పాదయాత్రకు వెళ్ళినప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు చాలా విగ్రస్‌గా మాట్లాడేవాళ్ళు. నేనున్నాను, నేను విన్నాను లాంటి ఒక ఎమోషనల్ డైలాగ్స్ గాని, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మీ కొడుక్కి అని ఆయన చెప్పడం గాని, మాట తప్పను, మడమ తిప్పను అని చాలా పౌరుషంగా రెచ్చిపోయే విధానం గాని, ఇవన్నీ కూడా ఆయనకి ఎసెట్స్ అప్పట్లో. ఆయనకి అంత ఫ్యాన్ బేస్ రావడానికి కూడా కారణమైన అంశాలన్నీ కూడా ఈ ఎమోషనల్ డైలాగ్సే. ఇలాంటివే.
ఈరోజు చాలా తక్కువ మంది పొలిటీషియన్స్‌కి ఆడిటింగ్ స్కిల్స్ బావుంటాయి. లైక్ మన రేవంత్ రెడ్డిని గాని, ఒక కేసీఆర్‌ని గాని ఇలాంటి వాళ్ళనే చూస్తాం. ఎందుకు చూస్తాం? లైక్ మనం ఏపీలోకొస్తే ఒక పయ్యావుల కేశవ్ గాని, ఒక ధర్మాన ప్రసాద్ గాని, ఇలా ధర్మాన ప్రసాద్ సబ్జెక్ట్ చెప్తున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఎందుకుంటుంది? అంత ఆ స్థాయిలో వాళ్ళ వొకాబులరీ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 4 గంటల సేపు, 4:30 గంటల సేపు రిపోర్టర్లను కూర్చోబెట్టుకొని వాయించి పడేస్తా ఉంటే వన్ సైడ్‌గా ఎంత బోరింగ్‌గా ఉంది ఆ టాపిక్. ఎవరైనా 4:30 గంటల సేపు ఒక ప్రెస్ మీట్‌ని ఫిగర్స్‌తో సహా వినగలరా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ ఇస్తుంది ఎవరు? ఆ స్క్రిప్ట్ రాస్తోంది ఎవరు? ఏ అంశం మీద మాట్లాడాలనుకోని ఏ అంశం మీద మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? లోకేష్‌ని పట్టుకొని మ్యాచ్ చూడకపోతే ఏంటి టీవీలో చూడు అంటాడు. మరి ఈయన చూసేవన్నీ, ఈయన ఎంజాయ్ చేసేవన్నీ. లండన్ వెళ్లి వాళ్ళ కూతుర్లను చూడకపోతే ఈయన ఇక్కడుండి జూమ్ కాల్‌లో చూడొచ్చు కదా! వాళ్ళ కూతుర్లని. ప్రత్యేకంగా మళ్ళా ప్రత్యేక హెలికాప్టర్‌లేసుకొని తన భార్యతో సహా లండన్ ఎందుకు వెళ్తా ఉన్నారు ప్రతిసారి? ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, ఎవరి వ్యక్తిగత స్పేస్ వాళ్ళకుంటుంది గదా! దాన్ని గూడా ఎలా విమర్శించే ప్రయత్నం జేస్తారు? అతను ఒక పక్క చెప్తున్నాడు. నా డబ్బులతో నేనే ఎళ్ళాను స్వామి. నా డబ్బులతో నేనెళ్లి క్రికెట్ చూసాను స్వామి అని చెప్పి. అయినా గూడా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవట్ల. జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఎక్సలెంట్ టీమ్ ఉండేది. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ టీమ్ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆయన స్క్రిప్ట్ రాయడానికి ఒక జీవీడీ కృష్ణమోహన్ ఉండేవాడు. ఆయన మీడియా బాధ్యతలు చూడడానికి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి చూసేవాళ్ళు. ఆయన తర్వాత పొలిటికల్ లైమ్‌లైట్‌లోకొచ్చారు. మొత్తం పార్టీని మొత్తం జడగొట్టారు. అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ చూడడానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉండేవారు. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడానికి ఆయనే ఉండేవాళ్ళు. అదేవిధంగా పార్టీలో నిర్ణయాత్మకమైన విషయాలన్నిటిని ఫాలో అప్ చేయడానికి ఒక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఒక బాలినేని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక మంచిగా జగన్మోహన్ రెడ్డికి పలు అంశాల మీద పూర్తి స్థాయి సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఆయన అసెంబ్లీలో ఉన్న పంపించడానికి మీడియా హౌస్‌లో ఉండేవాళ్ళు. కొంతమంది కీలక వ్యక్తులు పనిచేసేవాళ్ళు. ఒక మూర్తి లాంటి వాళ్ళు గాని, ఒక రామ్ గాని, అదేవిధంగా ఒక దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళు గాని చాలా మంచి టీమ్ ఉండేది. ఒక జీవీడీ కృష్ణమూర్తి చాలా అద్భుతంగా సీనియర్ జర్నలిస్ట్ అయినా చాలా అద్భుతంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు ఆయన. సో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో. వీళ్ళు గాక మళ్ళా ప్రధాన సలహాదారుగా సజ్జలు ఉండేవాళ్ళు. ఆయనకొక ముక్క పేపర్ మీద పెడతాం వచ్చో లేదో నాకు తెలీదు. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన కింద ఒక 150 మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరి సలహాలు జగన్మోహన్ తీసుకున్నాడో లేదో నాకు తెలీదు కానీ, వీళ్ళు గాక మళ్ళా ఐపాక్ పేరుతోని పీకే వదిలేసిన టీమ్ ఉండేది. రిషిరాజు అని టీమ్. మరి ఆ టీమ్ కూడా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చేవాళ్ళు. మొత్తానికి ఇంతమంది సలహాలతో జగన్మోహన్ రెడ్డి క్లమ్జీ అయిపోతుండేవాడు. సో, వాళ్ళంతా అధికారం దూరమైన తర్వాత ఒక్కొక్కరుగా అటు ఆర్థిక బాధ్యతలు చూసేవాళ్ళు, పార్టీ బాధ్యతలు చూసేవాళ్ళు, సోషల్ మీడియా బాధ్యతలు చూసేవాళ్ళు. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని దూరం అయిపోయారు. ఒక జీవీడీ లాంటి వాళ్ళు చాలా మంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అంటేనే డైలాగులతో సహా రాసిచ్చేవాళ్ళు. ఈరోజు లేరక్కడ. ఒక పీఆర్ టీమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే వైఎస్ఆర్‌సీపీలోని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన పెడుతున్న ప్రెస్ మీట్‌లే అది నిదర్శనం. ఏదైనా సరే ప్రతి పార్టీకి ఒక ఫ్యాక్ట్ చెక్ విభాగం ఉంటుంది. అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పడానికి. ఈరోజు బొత్స సత్యనారాయణకి ఒక ఇష్యూ ఇచ్చి మీరు కౌన్సిల్‌కి పంపిస్తున్నారంటే ఈరోజు మీ పార్టీ వాయిస్ ఆయన. అటు పెద్దల సభలో. అలాంటి వ్యక్తికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి పంపించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఫాలో అప్ జేయాలి? ఆయన ఈరోజు వెళ్లి అక్కడ నుంచొని కౌన్సిల్ ముందు నుంచొని బయట మీడియాతో మాట్లాడుతూ, అక్కడ నెయ్యి ప్యాకెట్ చూపించాల్సిన బదులు చీజ్ ప్యాకెట్ చూపిస్తా ఉంటే, అది ఎవరి పరువు పోతుంది? పార్టీ పరువు పోదా? పార్టీ పీఆర్ పరువు పోదా? పీఆర్ టీమ్ ఏం చేస్తున్నట్టు? అక్కడ ఎవడో గెలిస్తే దాని అకౌంట్‌లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ అకౌంట్‌లో వేసుకుంటారు. అక్కడెక్కడో గూగుల్ డేటా సెంటర్ వస్తే ఒకడు గోడౌన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేమో దాన్ని నేనే తీసుకొచ్చానంటాడు. ఇది క్లారిటీ ఉండొద్దా? జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలకు ఆయన వెళ్ళే రూట్‌ని క్లియర్ చేయాల్సిన అవసరం పీఆర్ టీమ్‌కి లేదా? ఈరోజు అంత సుదీర్ఘ ప్రెస్ మీట్‌లు పెట్టొద్దు అని పక్కనే ఉన్న నేతలు కన్నబాబు గారు ఉన్నట్టున్నారు పక్కన. ఆయనన్నా ఒక సలహా ఇవ్వలేరా జగన్మోహన్ రెడ్డికి ఫిగర్స్ చదువుతా ఉంటే? జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒకప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ మనం ఇందాక చెప్పుకున్న డైలాగ్స్ వాటన్నిటికి ఫెమిలియర్ ఆయన. అలాంటిది ఈ రోజున ఒక సుదీర్ఘంగా 4 గంటల ప్రెస్ మీట్ పెట్టి ఫిగర్స్ మీద ఫిగర్స్ చెప్తా ఒక్కరు కూడా 5 నిమిషాలు మీరు చెప్పింది ఎక్కువుండదు. నాకు తెలిసి అక్కడ కూర్చున్న రిపోర్టర్స్. అంతేకాదు పైగా మళ్ళా ఆ స్క్రిప్ట్‌లో చూసిందే చూసి యాజ్ ఇట్ ఈస్‌గా మక్కి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్క 5 నిమిషాల్లో 10 సార్లు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేపర్‌ని. అంత కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి? అంటే ఆ పీఆర్ టీమ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంత పర్ఫెక్ట్‌గా లేదని. నిన్న మొన్న మనం చూసాం. ఏదైతే జోగి రమేష్ ఇంటికెళ్లారు. పక్కనే ఉన్న అవినాష్‌ని పేపర్స్ తీసి ఆర్డర్‌లో అంటే అది తీసివ్వలేకపోతా ఉన్నారు. ఓపెన్‌గా తిట్టాడు ఆయన అవినాష్‌ని. "నువ్వు తీసియలేకపోతే పక్కన ఉండు" అని చెప్పేసి. సో, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం పట్టిస్తున్నారు నిజంగానే. ఎవరు పీఆర్ టీమ్ ఉన్నారో, అతన్ని ఎలా గైడ్ చేస్తున్నారో, ఏమి ఇన్ఫర్మేషన్ అతనికి ఇస్తా ఉన్నారో, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అతను అసలు క్రాస్ చెక్ చేసుకుంటున్నాడో లేదో, యాజ్ ఇట్ ఈస్‌గా వాటిని పట్టుకొని మీడియా ముందుకు వచ్చేస్తున్నారో గానీ, అతనికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న కొన్ని మాటలు నేచురల్‌గా జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా బాగా మాట్లాడగలరు. ఆ పీఆర్ టీమ్ స్క్రిప్ట్ లేకుండా అద్భుతంగా మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాల మీద పర్టిక్యులర్‌గా. కానీ ఆయన నేచురాలిటీని, ఆయన ఓన్‌గా మాట్లాడే, అసూగా మాట్లాడే కొన్ని మాటలుండే వాటిని కూడా ఈరోజు తొంగలో దొక్కేసారు పీఆర్ టీమ్. మొత్తం మర్చిపోయాడు పాపం ఆయన. సో, అందుకే ఇక ముందైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా, సుత్తి లేకుండా ఒక 5 మినిట్స్‌లో కంక్లూడ్ చేస్తే, ఆ 5 మినిట్స్‌లో తను చెప్పాలనుకుంది మీడియాకు బ్రీఫ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత హుందాగా ఉంటుంది ఈ వ్యవహారం. అంతేకాదు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడో నెలకోసారి మీడియా ముందుకు వస్తాను కదా! నెల రోజులు సరిపడా ఫీడు ఆయన సొంత మీడియాకి ఇవ్వాలి కదా! అన్నట్టు ఇస్తా ఉన్నారు. ఆ 3, 4 గంటల ప్రెస్ మీట్. ఇవి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన చాలా కీలకమైన అంశాలు.